అందరికీ వెల్కమ్ టు ఇండస్ట్రియల్ ఈఎండ్ఐ తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం స్టార్ డెల్టా స్టార్టర్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా స్టార్ డెల్టా స్టార్టర్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ ఒక మోటార్ని స్టార్లో రన్ చేస్తారు. దాని తర్వాత ఒక టైమర్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. స్టార్ నుంచి మళ్ళీ కొంత స్పీడ్ అటైన్ అయిన తర్వాత మోటార్ వచ్చేసి దాని తర్వాత టైమర్లో సెకండ్స్ బట్టి సెకండ్స్ అవగానే డెల్టాలోకి పడిపోతుంది. అంటే డెల్టా కనెక్టెడ్ సీక్వెన్స్లోకి మోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం ఆ పవర్ వైరింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈరోజు మనం యాక్చువల్గా స్టార్లోనే ఎందుకు స్టార్ట్ చేస్తారంటే స్టార్లో వచ్చేసి 1/√3 టైమ్స్ తక్కువ ఉంటుంది అన్నమాట కరెంట్ డెల్టాతో పోలిస్తే. సో మనం స్టార్టింగ్ ఒక మోటార్ అనేది స్టార్లో స్టార్ట్ చేస్తే కొంచెం లోడ్ అనేది తగ్గుతుంది. ప్లస్ దాంట్లో లోడ్తో పాటు టార్క్ కూడా కొంచెం రెడ్యూస్ అవుద్ది. సో హై టార్క్ అప్లికేషన్స్లో ఈ స్టార్ డెల్టా స్టార్ అనేది అంతగా వాడరు. ఓకే, స్టార్లో ఎందుకు స్టార్ట్ చేస్తారంటే స్టార్టింగ్ ఇది 1/3 టైమ్స్ తక్కువ ఉంటుంది డెల్టా కన్నా కరెంట్ డ్రాయింగ్ అనేది. సో ఫస్ట్ స్టార్లో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక సర్టన్ స్పీడ్ అటైన్ అయిన తర్వాత మళ్ళీ డెల్టాలో కన్వర్ట్ చేస్తారు. దానికి దీంట్లో ఈ స్టార్ డెల్టా స్టార్టర్లో ఒక 3 కాంటాక్టర్స్ అనేది ఉపయోగిస్తాం. 3 కాంటాక్టర్స్ వచ్చేసి ఒకటి మెయిన్ కాంటాక్టర్ అంటాం, ఒకటి మెయిన్ కాంటాక్టర్, ఇంకోటి వచ్చేసి స్టార్ కాంటాక్టర్, ఇంకోటి వచ్చేసి డెల్టా కాంటాక్టర్. ఒక 3 కాంటాక్టర్స్ వాడతాం దీంట్లో ఈ స్టార్ డెల్టా కోసం. ఓకే, ఈరోజు ఎక్స్క్లూసివ్గా మనం ఓన్లీ పవర్ వైరింగే చూద్దామండి. ఎందుకంటే ఒకే వీడియోలో పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ కొంచెం కష్టం. ఇది వీడియో కూడా కొంచెం ఎక్కువ లెంత్ అనేది వస్తుంది. సో నేను ఫస్ట్ ఈ వీడియోలో పవర్ వైరింగ్ అనేది చెప్తాను నేను. ఓకే, యాజ్ యూజువల్గా మనకి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి 3 ఫేజ్ సప్లై అనేది ఉండాలి. సో RYB ఇది ఒక 3 ఫేజ్ సప్లై. నెక్స్ట్ OLR రిలే అనేది వాడుతున్నాను నేను. OLR రిలే దేనికంటే ఒక ప్రొటెక్షన్ కోసం, ఆ మోటార్ యొక్క ప్రొటెక్షన్ కోసం నేను OLR రిలే అనేది వాడతాను. ఓకే, ఇది వచ్చేసి OLR రిలే. దీన్ని ఓవర్లోడ్ రిలే అంటారు ఫుల్ ఫామ్ వచ్చేసి. ఇది స్టార్టింగ్ అయినా పెట్టుకోవచ్చు, కాంటాక్టర్కి తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో పెట్టుకుంటే ఒకవేళ మోటార్ అనేది 5.5 kW 10 amps అనుకోండి ఫుల్ లోడ్, 10 amps సెట్టింగ్ పెట్టాలి దీనికి. అదే ఒకవేళ కాంటాక్టర్ పెట్టిన తర్వాత మీరు పెడితే దాన్ని ఫేజ్లో కనెక్ట్ చేసామంటారు. యాక్చువల్గా ఈ OLR అనేది నేను ఇప్పుడు లైన్లో కనెక్ట్ చేసినట్లు లెక్క. అదే ఈ OLR అనేది కాంటాక్ట్ తర్వాత పెట్టినంటే ఫేజ్లో కింద లెక్క వస్తుంది. అంటే ఫేజ్లో పెట్టినట్టు. ఫేజ్లో మనకు తెలిసిందే డెల్టాలో ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టాలో వచ్చేసి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్. అదే ఒకవేళ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I phase into √3. సో I phase ఈజ్ ఈక్వల్ టు IL/√3. అంటే √3 టైమ్స్ ఫేజ్లో కరెంట్ లైన్ కరెంట్తో √3 టైమ్స్ అవుతాం. ఈ 10 ఉంటే √3 టైమ్స్ అంటే ఇంకా తగ్గి మన సెట్టింగ్ అనేది పెట్టాలన్నమాట. సో మనకు తక్కువ రేంజ్లో ఉన్న OLR కూడా మనకు సెట్ అవుతుంది అనమాట. ఫేజ్లో పెడితే OLR, అది కాన్సెప్ట్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మెయిన్ కాంటాక్టర్ వాడతాం. మనం అనుకున్నాం కదా 3 కాంటాక్టర్స్ వాడతామని. దాంట్లో ఒకటి కంటిన్యూస్గా మెయిన్ కాంటాక్టర్ అనేది వాడతాం ఇక్కడ. ఓకే, దీన్నే KM1 అందాం. అంటే మెయిన్ కాంటాక్టర్ కాబట్టి కాంటాక్టర్ మెయిన్ అని చెప్పి మాట్లాడదాం మనం. సో వీడియోలో ఉంచుదాం. నెక్స్ట్ ఇంకో కాంటాక్టర్ ఏంటి, డెల్టా కాంటాక్టర్. అంటే ఒకే మోటార్ని మనం డెల్టాలోని స్టార్ట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం స్టార్లో కూడా స్విచ్ అవ్వగలగాలి. స్టార్లో కనెక్ట్ చేయగలగాలి, అట్ ది సేమ్ టైం స్టార్ డెల్టా రెండింటిలో స్విచ్ అవ్వగలిగేలా ఉండాలి అది. సో దానికోసం మనం ఈ 3 కాంటాక్టర్ సెటప్ అనేది పెడుతున్నాం అనమాట.
ఓకే, సేమ్ ఆర్ ఫేజ్ నుంచి ఈ యొక్క కాంటాక్ట్ ఇన్పుట్కి కూడా మనం సప్లై అనేది ఇస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఆర్ ఫేజ్ నుంచి సప్లై అనేది ఇలా ఇస్తున్నాం మనం. ఓకే, ఇది అనేది వచ్చింది. ఇప్పుడు మనం డెల్టా అంటే మోటార్కి ఎలా కనెక్ట్ చేస్తాం మనకు తెలిసిందే కదా. మోటార్ అంటే ఏమి లేదు, ఒక 3 ఫేజ్ వైండింగ్ 120 degrees ఫేజ్ షిఫ్ట్లో పెడితే అదే మోటార్ వైండింగ్ అది. సో అది ఆర్ఎంఎఫ్ అని డెవలప్ చేస్తుంది. ఓకే, ఇది వైండింగ్ అనుకుందాం మనం. దీంట్లో U1 U2 ఒక వైండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్, ఇంకో వైండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్, ఇంకో వైండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్. ఓకే, దీనికంటూ డైరెక్ట్గా ఇచ్చేస్తాం మనం. ప్రతి ఫేజ్ నుంచి బి ఫేజ్ నుంచి U1కి, వై ఫేజ్ నుంచి V1కి, ఆర్ ఫేజ్ నుంచి W1కి ఇచ్చేసాం. సో ఇప్పుడు ఈ మోటార్ డెల్టాలో కనెక్ట్ చేయడం ఎలా? డెల్టాలో ఎలా కనెక్ట్ చేస్తాం? డెల్టా అంటే ఏంటి? ఇదే కదా, ఇది ఒక డెల్టా. ఓకే, ఇదే వైండింగ్కి U1 U2, V1 V2, W1 W2 అంటే ఇది ఒక డెల్టా. U1 W1 ఒక చోట ఉన్నాయి, U2 V1 ఒక చోట ఉంది, W2 V2 ఒక చోట ఉంది. అంటే మీరేం గమనించారు, దీంట్లో ఏ వైండింగ్కి కూడా ఒకే ఫేజ్ వెళ్ళట్లేదు. ఓకే, ఒక ఫేజ్కి ఒకవైపు ఒక ఫేజ్కి U1 ఉంటే ఇంకో ఫేజ్కి W1 ఉంటుంది, ఒక ఫేజ్కి U2 ఉంటే V1 ఉంటుంది, ఒక ఫేజ్కి V2 ఉంటే W2 ఉంటుంది. సో ఏ ఫేజ్కి కూడా సేమ్ సప్లై వెళ్ళకూడదు అనమాట, ఏ వైండింగ్కి కూడా సేమ్ సప్లై వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఈ ఆర్ ఫేజ్ ఎక్కడ కనెక్ట్ అయింది? W1లో కనెక్ట్ అయింది. సో మనం ఈ W1 W2లో కాకుండా మిగతా 2 ఫేజుల్లో కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పుడు నేను U2లో కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, U2లో కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వై ఫేజ్ అనేది V1లో కనెక్ట్ అయింది. ఓకే, సో నేను W2లో కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, బి ఫేజ్ అనేది U1 కనెక్ట్ అయింది. నేను ఏ ఫేజ్కి ఇస్తాను? ఇంకేముంది, V2 ఉంది బాకీ. ఓకే, ఇదన్నమాట కనెక్షన్. దీనికి ఏ ఫేజ్కి కూడా ఏ వైండింగ్కి కూడా ఒకే సప్లై వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? హీటర్ అవుతుంది. అంటే మీ రెసిస్టెన్స్ అనేది హీట్ అయిపోద్ది అంతే. ఇది ఒక ఆర్ఎంఎఫ్ అనేది డెవలప్ చేయదు ఇది, ఈ మోటార్ అనేది. ఒకవేళ మీరు ఒకే ఫేజ్కి బి ఫేజ్ నుంచి U1కి, అదే బి ఫేజ్ నుంచి మళ్ళీ మీరు U2 కనెక్ట్ చేశారనుకోండి, ఇది ఒక హీటర్లా వర్క్ అవుతుంది. మన రూమ్ హీటర్ అలాగా దీనికి సప్లై ఇస్తే ఇది వేడెక్కి మనకి వాటర్ అనేది వేడెక్కి చూసారా, అలా అవుతుంది, హీటర్ సప్లై అవుతుంది. సో యాక్చువల్గా మీరు ఇలా కాకుండా మీరు ఒకే సప్లై కానీ మీరు స్టార్ట్ చేశారంటే స్టార్లో స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే డెల్టాలో వేసారో మీకు ఎమ్మటనే ఇది ట్రిప్ అయిపోద్ది మోటార్ అనేది, ఎక్కువ యాంప్స్ తీసుకొని. ఓకే, నెక్స్ట్ మనకి డెల్టా వచ్చింది. మరి స్టార్, మరి ఇది స్టార్ డెల్టా స్టార్టర్ కదా, మనం డెల్టా గీసాం, మరి స్టార్ కూడా గీయరు కదా. స్టార్ అంటే ఏంటి? U1 U2, V1 V2, W1 W2. ఓకే, W1 W2 అంటే ఏంటంటే ఒక పాయింట్లో మీకు V2 W2 U2 అనేది కంపైన్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుందాం. సారీ అండి, నాకు తెలిసి మీకు అది కనపడుతుందో తెలియట్లేదు హ్యాండ్ రైటింగ్ వల్ల. చెప్పండి, మీకు అర్థం కాలేదు అంటే, హ్యాండ్ రైటింగ్ బాగోకుండా మీకు సరిగ్గా కనిపించట్లేదంటే చెప్పండి, నేను దీన్ని ఇంప్రూవ్ చేస్తాను.
ఓకే, మనకు తెలుసు U2 V2 డబుల్ అనేది ఒకే చోట కంబైన్ అవుతుంది. సో U2 V2 అనేది డబుల్ అనేది మొత్తం షార్ట్ చేసేస్తాం ఇక్కడ ఈ కాంటాక్టర్లో. మిగతా కాంటాక్టర్ ఏంటి, సేమ్ అవుట్పుట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు, స్టార్ కాంటాక్టర్ ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఎలాగో షార్ట్ అయిపోయింది అది అక్కడ. ఓకే, ఇప్పుడు ఇది కే స్టార్ కాంటాక్టర్ కదా, KS1. ఓకే, ఇది KD1 అంటే డెల్టా కాంటాక్టర్, ఇది వచ్చేసి స్టార్ కాంటాక్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం, మీకు కూడా సమ్మరీలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏదన్నా ఇప్పుడు RYB అనే సప్లై ఉంది, RYB సప్లై నుంచి OLRకి వెళ్తుంది, OLR నుంచి కాంటాక్టర్. దీంట్లో ఈ డెల్టా స్టార్టర్లో 3 కాంటాక్టర్స్ అనేది వాడతాం. KM1 మెయిన్ కాంటాక్టర్, KD1 డెల్టా కాంటాక్టర్, KS1 స్టార్ కాంటాక్టర్. ఫస్ట్ దీని ఫండా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్లో స్టార్ట్ అవుతుంది మోటార్, దాని తర్వాత డెల్టాలో మోటార్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు వచ్చేసి ఇదే సేమ్ మోటార్ మన ఫస్ట్ 10 సెకండ్స్లో స్టార్లో రన్ అవ్వాలి. 10 సెకండ్స్ తర్వాత ఈ స్టార్ కాంటాక్టర్ రిలీజ్ అయ్యి డెల్టా కాంటాక్టర్ పికప్ అయినప్పుడు ఇదే మోటార్ డెల్టా కాంటాక్టర్లో కూడా స్టార్ట్ అవ్వాలి. సో అందుకోసం ఈ పవర్ వైర్ అనేది ఉపయోగిస్తాం అనమాట. KM1 నుంచి డైరెక్ట్గా సప్లై అనేది ఈ కాంటాక్టర్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది, ఈ వైండింగ్ ఎప్పుడు కూడా సప్లై వెళ్తూనే ఉంటుంది. ఒకవైపు ఈ వైండింగ్ని మనం మారుస్తాం అనమాట ఈ కనెక్షన్స్ ద్వారా. ఫస్ట్ స్టార్లో స్టార్ట్ అయినప్పుడు ఇది సప్లై వెళ్తుంది, KM1 అంటే మెయిన్ కాంటాక్టర్కి స్టార్ కాంటాక్టర్ అనేది సప్లై వచ్చి కాయిల్ పికప్ అయ్యి ఇక్కడి నుంచి మనం స్టార్ కనెక్షన్ ఇలాగ. ఈ స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, V2 U2 W2 ఈ 3 అనేది స్టార్లో కనెక్ట్ అయ్యి, అంటే షార్ట్ అయిపోయినాయి కదా, ఇక్కడ షార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కాంటాక్ట్ పికప్ అయినప్పుడు స్టార్లో రన్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ తర్వాత ఈ కాంటాక్టర్ పికప్ అవుతుంది. ఈ కాంటాక్టర్ ప్రకారం ఏంటి, మనకి ఏదన్నా ఒక వైండింగ్కి ఒకే ఫేజ్ ఇవ్వకూడదు, 2 డిఫరెంట్ ఫేజ్ ఇవ్వాలన్నమాట డెల్టా కాంటాక్టర్ అంటే. ఓకే, ఇక్కడ చూడండి U1 ఒక చోట U1 వచ్చింది, ఇంకో చోట W1 వచ్చింది. సో ఏంటంటే ఒకే చోట 2 ఇవ్వకూడదు, అంటే U1 ఇచ్చి మళ్ళీ ఇదే ఫేజ్ సప్లై ఇవ్వకూడదు మనం. ఓకే, అంటే ఒక చోట U1 ఇచ్చాం సప్లై, B ఫేజ్ ఇచ్చాం, ఇంకో చోట ఏమి ఇచ్చాం, R ఫేజ్ సప్లై ఇచ్చాం. అదే ఒకే సప్లై ఇచ్చామనుకోండి, అది హీటర్లా వర్క్ అయ్యి స్టార్లో బాగానే రన్ అవుతుంది. ఎప్పుడైతే మీకు డెల్టాలో పడిందో ఏమంటే మోడల్ ట్రిప్ అయిపోద్ది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ OLR అనేది నేను లైన్లో పెట్టాను, లైన్లో పెట్టడం వల్ల ఫేజ్లో పెట్టడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే, లైన్లో పెట్టడం వల్ల సేమ్ రేటింగ్. ఇప్పుడు నీకు 10 ఫుల్ లోడ్ అనుకోండి, ఆ 10 ఫుల్ లోడ్ యాంప్స్ పెట్టాలి ఇక్కడ. అదే ఈ OLRని ఇక్కడ పెట్టామనుకోండి, సో అంటే ఇక్కడ దీని కింద పెట్టామనుకోండి, √3 టైమ్స్ అనేది చేయాలన్నమాట. 10/√3 ఎంతైతే వచ్చిందంటే ఇంకా తగ్గుతుంది కాబట్టి ఇంకా తక్కువ రేటింగ్ కాయిల్ మనం కాంటాక్ట్ అమౌంట్ ప్రిఫర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. 10/√3 పెట్టి ఇక్కడ సెట్టింగ్ పెట్టుకోవచ్చు మనం, అలా వర్క్ అవుతుంది అనమాట. హోప్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. లేకపోతే దీంట్లో క్లారిటీ లేదు, మీ చెప్పిన హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు అన్నా అది కూడా చెప్పండి, ప్రాబ్లం లేదు, కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, సారీ అండి, ఇది రెండు కూడా వై ఫేజ్కి కనెక్ట్ అయింది, వై ఫేజ్కి కాదు, ఇది B ఫేజ్కి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, స్టార్ కాంటాక్టర్ ఇది ఒకటి R ఫేజ్కి, ఇంకో అవుట్పుట్ వచ్చేసి వై ఫేజ్కి, ఇంకో అవుట్పుట్ వచ్చేసి B ఫేజ్కి కనెక్ట్ అవ్వాలి. ఎలాగో మనకు తెలిసిందే, ఇది అవుట్పుట్లు ఈ మన 3 కూడా షార్ట్ అవ్వాలి. V2 W2 U2 వచ్చేసి షార్ట్ చేసాం. సో U2 V1 H1 అంటే ఒక సైడ్ అనేది షార్ట్ అవ్వాలి, ఇది ఇంకో సైడ్ వచ్చేసి హరేక్ ఒక ఫేజ్కి వెళ్ళాలన్నమాట. సో ఇది స్టార్ కనెక్షన్ వచ్చేసి. ఓకే.